రియాక్ట్‌ని మన ల్యాప్‌టాప్‌లో సెటప్ ఎలా చేయాలో సింపుల్‌గా చూద్దాం. రియాక్ట్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మన సిస్టమ్‌లో node.js ఉండాలి. ఎందుకంటే రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి, రన్ చేయడానికి, ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ చేయడానికి npm అనే టూల్ కావాలి. ఆ npm node.jsతో వస్తుంది. అందుకే ఫస్ట్ node.js ఇన్‌స్టాల్ చేస్తాం. ఫస్ట్ నేను క్రోమ్ ఓపెన్ చేసి డౌన్లోడ్ node.js అని సెర్చ్ చేశాను. అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ అయింది. ఇక్కడ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కనిపిస్తున్నాయి. విండోస్, మ్యాక్, లినక్స్. మన సిస్టమ్ ఏదైతే అందో దానికి రిలేటెడ్ వర్జన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ 2 వర్జన్స్ ఉన్నాయి. వన్ లేటెస్ట్ కరెంట్ వర్జన్, ఇంకోటి ఎల్‌టిఎస్ వర్జన్. మనం ఎల్‌టిఎస్ వర్జన్ యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే అది స్టేబుల్ వర్జన్. మోస్ట్ డెవలపర్స్ ఇదే యూజ్ చేస్తారు. నెక్స్ట్ డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత విండోస్ యూజర్స్ ఇదే నార్మల్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసినట్టు నెక్స్ట్ అని ఇన్‌స్టాల్ చేయండి. సింపుల్. మ్యాక్ యూజర్స్‌కి కూడా సేమ్ ప్రాసెస్. వెబ్‌సైట్ నుండి node.js డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయొచ్చు. లేదా మ్యాక్ యూజర్స్ హోమ్ బ్రూ యూజ్ చేస్తే టెర్మినల్‌లో బ్రూ ఇన్‌స్టాల్ నోడ్ అని టైప్ చేస్తే డైరెక్ట్ ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఇప్పుడు లినక్స్ యూజర్స్. నేను కరెంట్‌లీ ఉబుంటూ లినక్స్ యూజ్ చేస్తున్నాను. ఉబుంటూ ఆర్ డెబియాన్ బేస్డ్ లినక్స్ యూజర్స్ టెర్మినల్ ఓపెన్ చేసి ఫస్ట్ సిస్టమ్ అప్డేట్ చేయండి. sudo apt అప్డేట్ అని కమాండ్ టైప్ చేయండి. ఇప్పుడు లినక్స్‌లో node.js ఇన్‌స్టాల్ చేయడానికి కమాండ్ కావాలి కదా! దానికోసం గూగుల్‌లో హౌ టు ఇన్‌స్టాల్ node.js ఇన్ ఉబుంటూ అని సెర్చ్ చేసి కింద ఇన్‌స్టలేషన్ కమాండ్స్ కనిపించాయి. ఆ కమాండ్ కాపీ చేసి టెర్మినల్‌లో పేస్ట్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేయగానే ఇన్‌స్టలేషన్ స్టార్ట్ అయింది. కొంచెం టైం తర్వాత ఇన్‌స్టలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు node.js కరెక్ట్‌గా ఇన్‌స్టాల్ అయింది లేదా అని చెక్ చేద్దాం. దానికోసం node-v అని టైప్ చేయాలి. ఇక్కడ వర్జన్ నంబర్ వచ్చింది కదా! అంటే node.js సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయిందని అర్థం. సేమ్ వే npm చెక్ చేయడానికి npm-v అని టైప్ చేయాలి. ఇక్కడ కూడా వర్జన్ నంబర్ వచ్చింది. అంటే npm కూడా రెడీగా ఉంది. ఇప్పుడు రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు నేను రియాక్ట్ ప్రాజెక్ట్ ఫోల్డర్ లోపలికి వచ్చాను. నెక్స్ట్ రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి npm create white at latest అని కమాండ్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాగానే ప్రాజెక్ట్ నేమ్ అడిగింది. నేను మై రియాక్ట్ యాప్ అని ఇచ్చాను. మీరు మీకు నచ్చిన నేమ్ ఇవ్వచ్చు. తర్వాత కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. అందులో రియాక్ట్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ జావాస్క్రిప్ట్ సెలెక్ట్ చేశాను. తర్వాత npm ఆప్షన్ ఎస్ అని చేశాను. కొన్ని సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా లోకల్ హోస్ట్ లింక్ వచ్చింది. ఆ లింక్ ఓపెన్ చేస్తే మన రియాక్ట్ యాప్ డైరెక్ట్గా బ్రౌజర్లో రన్ అయింది. ఇప్పుడు యాప్ స్టాప్ చేయడానికి టెర్మినల్లో Ctrl+C ప్రెస్ చేశాను. యాప్ రన్ అవ్వడం స్టాప్ అయింది. ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వెళ్ళాలి కదా! దానికోసం cd ప్రాజెక్ట్ నేమ్ అని యూజ్ చేస్తాం. నేను ప్రాజెక్ట్ నేమ్ రియాక్ట్ యాప్ ఇచ్చాను కాబట్టి cd రియాక్ట్ యాప్ అని టైప్ చేశాను. ఇప్పుడు ఫ్యూచర్లో రియాక్ట్ యాప్ మళ్ళీ రన్ చేయాలి అంటే ప్రాజెక్ట్ ఫోల్డర్లో npm run dev అని టైప్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ లోకల్ హోస్ట్ లింక్ వచ్చేస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే మన రియాక్ట్ యాప్ రన్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో రియాక్ట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అండ్ ఫైల్స్ ఎంతే అని సింపుల్గా చూద్దాం.